చూస్తున్నారు కదా, తమ్లైన్‌లోనే స్ట్రాబెర్రీ కోసం చేస్తున్నానని అర్థమైపోతుంది. సో, స్ట్రాబెర్రీ తినడం వల్ల చాలా అంటే చాలా హెల్త్ యూజెస్ ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, లిస్ట్ అయితే ఇచ్చేసాను. ఒక్కసారి చెక్ చేయండి. ఇదొచ్చేసి హై యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, బెర్రీస్ అంటేనే హై యాంటీ ఆక్సిడెంట్. దీనివల్ల హార్ట్‌కి చాలా యూజెస్ ఉన్నాయి. హార్ట్ బాగుంటే ఆటోమేటిక్‌గా బాడీలో పార్ట్స్ అన్నీ కూడా చాలా హెల్తీగా ఉంటాయి. ఇవి తీసుకోవడం చాలా మంచిది. ఇవైతే ఎక్కడ దొరుకుతాయి, ఎక్కువ పర్సెంట్ ఎక్కడ దొరుకుతాయంటే చూసేద్దాం నెక్స్ట్. ఇది వచ్చేసి పూణే అండి. పూణే వచ్చేసి మహారాష్ట్రలో ఉంది. పూణే నుంచి ఒక 190 కిలోమీటర్స్ దూరంలో మహాబలేశ్వర్ అనే ప్లేస్ ఉంటుందన్నమాట. సో అక్కడ మనకి 95% స్ట్రాబెర్రీస్ అనేవి మనకి కూల్ ఏరియా కాబట్టి మనకు అక్కడ నుంచి మనకి వస్తాయి అన్నమాట ఫ్రూట్స్ అనేవి. సో అక్కడ నుంచే కాదు, ఇప్పుడు అరకు లంబసింగ్ ఏరియాలో కూడా మనకి స్ట్రాబెర్రీస్ అనేవి చాలా బాగా దొరుకుతున్నాయి. సో నేను ఇక్కడికి వెళ్ళాను కాబట్టి ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో మనం విజయవాడ నుంచి వెళ్ళాలనుకుంటే ముంబై ఎక్స్ప్రెస్ ఉంటుందండి, దాంతో వెళ్ళొచ్చు. అక్కడ నుంచి పూణే వెళ్ళిన తర్వాత పూణే నుంచి మనం క్యాబ్ బుక్ చేసుకోవాలి. నేను వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కొలీగ్స్తో వెళ్ళాను, అది కూడా 2 years బ్యాక్. సో చూస్తున్నారు కదా, అప్పటికి ఇప్పుడు చేంజ్ ఏం లేదు. అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇదే కాదండి, ఈ 2 yearsలో నేను చాలా ఎంజాయ్ చేశాను అనమాట. చాలా ప్లేసెస్కి వెళ్ళాను. ఇది వచ్చేసి మహాబలేశ్వర్ బస్ స్టాండ్ రోడ్ అండి. ఇక్కడే మనం హోటల్స్ కానీ మనకి క్యాబ్స్ కానీ ఇక్కడే బుక్ చేసుకోవాలి. సో చూసారు కదా, అందులో మనం సెలెక్ట్ చేసుకొని వెళ్ళడమే. ఇంకా మనం బార్గెనింగ్ చేసుకోవచ్చు. ప్రైస్ అనేది మనం చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు మనల్ని తీసుకొని వెళ్తారు. సో వచ్చేసండి నెక్స్ట్ వ్యూ పాయింట్కి. ఇది కనిపిస్తుంది కదా, చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది. భయం అనుకున్న వాళ్ళ దూరంగా చూడడమే. సో ఇది వచ్చేసి కృష్ణానది అండి. నేను విజయవాడ అమ్మాయిని. సో ఇక్కడ కృష్ణానది పుట్టింది అని లైవ్లో చూస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అయినప్పుడు. సో ఎక్కడ చూసిన వీడియో ఎండ్ వరకు మాత్రం ఈ గ్రీనరీ అనేది మనకి కనిపిస్తూనే ఉంటుంది. సో కృష్ణానది అనేది ఇక్కడ పుట్టిందనమాట. చూస్తున్నారు కదా, అక్కడ హౌసెస్ కానీ వ్యూస్ కానీ ఎంత బాగున్నాయో చెప్పొచ్చండి, చాలా చెప్పొచ్చు. నేను వెళ్ళాను కాబట్టి చాలా చెప్తున్నా. మీరు కూడా వెళ్ళండి, ఎక్స్పీరియన్స్ చేయండి. మనకి ఎక్కడ చూసినా కూడా మనం మూవీస్లో చూసినట్టు ప్యారిస్ అవి కాకుండా ఎక్కడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు లైవ్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. నేను 2 years బ్యాక్ వెళ్ళాను, స్టిల్ ఇప్పుడు కూడా అదే హ్యాపీనెస్ వస్తుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే. సో అలా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఎలిఫెంట్ ఘాట్ అనమాట. మనం ఇక్కడ నుంచి చూస్తే మనకి కృష్ణా నది డైరెక్ట్గా కనిపిస్తుంది. సో పెద్దదే ఉంటుంది, చిన్నదే ఉంటుంది. మనం వే నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట అక్కడికి. సో నాకు వెళ్ళడం భయం కాబట్టి దూరంగా ఉండి చూడడమే. ఆకారాన్ని దాన్ని వాళ్ళు అలాగా పెట్టుకున్నారు ఘాట్ నేమ్గా. చూస్తున్నారు కదా, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ఆ వ్యూ అనేది మాటల్లో చెప్పలేను. మా హస్బెండ్తో వెళ్ళినప్పుడు వాళ్ళ కొలీగ్స్తో వెళ్ళాను, అప్పుడు కూడా వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సో మనం వీక్ డేస్లో వెళ్తేనే బెటర్, ఇలా ఖాళీగా ఉండేది మనం ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. వీకెండ్స్లో వెళ్తే మాత్రం అక్కడ మహారాష్ట్ర వాళ్ళు, పూణే వాళ్ళు, ముంబై వాళ్ళు వచ్చేస్తారు. ఇది వచ్చేసి కేట్ స్టాచ్యూ అనమాట, గుర్తుగా పెట్టుకున్నారు బ్రిటిషర్స్ వాళ్ళు. ఇదొక వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి చూస్తే ఉన్న 7 వ్యూ పాయింట్స్ కూడా మనకి కనిపిస్తాయి. అలాగే మనం ఇందాక చూసాం కదా, అది అటు సైడ్ ఉన్నదన్నమాట. ఇందాక ఉంది, ఇప్పుడు పొగమంచు వస్తుంది చూసారా. ఎప్పుడు ఎలాగుంటుందో తెలియదు హిల్ ఏరియాలో. ఇదే కాదండి, ఇది చూసిన తర్వాత మన ఇండియాలో ఉన్న కొన్ని ప్లేసెస్కి అయితే నేను వెళ్ళడం జరిగింది. ఆ గ్రీనరీ చూసేనేమో నాకు గార్డెనింగ్ చేయాలనిపించింది. చాలా అందంగా ఉంటుందండి. ఇక్కడ నుంచి మనకి మిగతా వ్యూ పాయింట్స్ అనేవి కనిపిస్తాయి. ఒక్కొక్కటి చూసుకుంటూ వచ్చేద్దాం త్వరగా. మనం ఇందాక చూసిన దానికోసం మనం ఇటువైపు వెళ్ళొచ్చు. ఎటు చూసిన గ్రీనరీ అండి. ఈ అమ్మాయి ఏంటి స్ట్రాబెర్రీ కోసం స్టార్ట్ చేసి ఇంత చెప్తుందా అంటే మనకి తెలియాలి కదా అసలు ఎక్కడ ఎక్కువ వస్తుంది అని. సో మనం ఎలాగో వెళ్ళాం కదా, ఇలాగ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు వెళ్తారు కదా, మీరు హ్యాపీ ఫీల్ అవుతారని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనమైతే 2 daysలో ప్లాన్ చేసుకోవచ్చు. ఇది 1 dayలో అయితే మనం వెళ్ళలేము. చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా కూడా ఈ గ్రీనరీ అనేది వెళ్ళడం లేదు. అప్పుడు వెళ్ళాను కానీ స్టిల్ ఇంత హ్యాపీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే అంత బాగుందని అర్థము.
అక్కడ ఇల్లులు కానీ రిసార్ట్స్ కానీ అసలు చెప్పలేని మాటలు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బడ్జెట్లో వెళ్ళాలి అనుకున్నా కూడా ఎవరైనా అడిగితే నాకు కామెంట్స్ చేస్తే నేను చెప్తాను ఎలా వెళ్ళాలి అనేది. చూస్తున్నారు కదా మన కృష్ణా నది, త్రివేణి, చాలా నదులు కూడా ఇక్కడ పుట్టినాయి. అసలు ఇక్కడ ఇది హైయెస్ట్ వ్యూ పాయింట్. ఇది అసలు గేట్ నుంచి ఇలాగా పక్కకి వెళ్తే ఇలాగ వస్తుంది అనమాట. ఇలా కొండలో ఉంటే వాటర్ ఫాల్స్ కూడా ఉండాలి కదా, వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి లింగమల్ల వాటర్ ఫాల్ అండి. దీనికి టికెట్ ఉంటుంది, ఒక 25 రూపీస్ ఎంతో ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా 3 స్టెప్స్లో కనిపిస్తుంది. దీని పక్కనే ఇంకోటి చిన్నది కూడా ఉంటుంది. చూడడానికి చాలా అందంగా ఉంది కదా 3 స్టెప్స్లో. అంటే నేను ఇంత పెద్ద వాటర్ ఫాల్ ఇప్పుడే చూడడం, అరకులో వీటిలో చూశాను కానీ ఇంత పెద్దది ఇప్పుడే చూడడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెన్నా లేక్ వ్యూ పాయింట్ ఉంటుంది, బోటింగ్ది. సో అది కూడా చాలా బాగుంటుంది. అక్కడికి ఇలాగ హార్స్లో వెళ్ళడం అనేది చాలా బాగుంటుంది అనమాట. మనం ఇది కూడా బార్గెనింగ్ చేసుకోవచ్చు. టికెట్ ప్రైస్లు వాళ్ళు తెలుగు వాళ్ళని ఒకలాగా చూస్తారు, ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళని ఒక విధంగా తక్కువగానే చూస్తారు. మనం గట్టిగా మాట్లాడితే వాళ్ళు కూడా ఏం మాట్లాడరు. సో బోట్లో వెళ్ళాలనుకోవడం వాళ్ళు కూడా ఇలా వెళ్ళొచ్చు అనమాట, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం ఈ పిల్ల అండి స్ట్రాబెర్రీస్ కోసం చెప్పి ఇలాగా చెప్తుందని అనుకోకండి. నేను వెళ్ళాను కాబట్టి, ఎంజాయ్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం నెక్స్ట్ డే రెస్ట్ తీసుకొని తర్వాత మార్నింగ్ ఇలా మహాబలేశ్వర్ మార్కెట్ ఉంటుంది. నైట్ టైం చాలా బాగుంటుంది. చాలాగా వీక్ డేస్లో కాబట్టి ఇట్లా ఉంది, ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇలాగా నైట్ ఇలాగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. సరదాగా రోడ్డు మీద నడుస్తూ అక్కడ దొరికేవి పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. చెప్తున్నా కానీ ఈసారి వీలు దొరికినప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి. ఇయర్లో ఒక మంత్ శాలరీ పక్కన పడేస్తే మనం ఎంజాయ్ చేయొచ్చు. వచ్చేస్తుందండి మన స్ట్రాబెర్రీ. ఇదిగో ఇదేనండి స్ట్రాబెర్రీ ప్లాంటేషన్. ఇది వచ్చేసి మ్యాప్రో అండి. మనకి స్ట్రాబెర్రీ ఐడెంటిటీస్ పెట్టి ఇలాగ పార్క్ లాగా ఉంటుంది. మనకి స్ట్రాబెర్రీ ప్లాంటేషన్స్ దొరుకుతాయి ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుంది. కనిపిస్తుంది కదా స్ట్రాబెర్రీస్తో పాటు ఇవి కూడా దారి పొడుగునా కనిపిస్తాయి, జాగ్రత్తగా ఉండండి. బాగుంటుందండి, వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగో అదే నేను అప్పుడు అలాగుండే పూలు అనమాట. అక్కడే స్ట్రాబెర్రీ ప్లాంటేషన్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అప్పుడప్పుడు ఇలా వెళ్ళడం వల్ల లైఫ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇయర్లో వన్స్ ఒక మంత్ శాలరీ పక్కన పెట్టేసుకుంటే మనం ఇయరంతా చెప్పుకోవచ్చు అనమాట. నేను ఎలా గొప్ప చెప్పుకున్నాను, మీరు అలాగే చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి రిసార్ట్ దగ్గర అనమాట. ఇది అది కూడా మహాబలేశ్వర దగ్గరలోనే తీసుకున్నాం మేము. ఇది చాలా బాగుంటుంది. ఇలా అట్లా కనిపించగలని అలా వీడియో తీసుకున్నాను. చాలా బాగుంటుందండి, వెళ్ళండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ సీజన్ నవంబర్ టు ఫిబ్రవరి చాలా బాగుంటుంది. సమ్మర్లో కూడా ఓకే, ఎందుకంటే ఇది కూల్ ఏరియా కాబట్టి అప్పుడు కూడా వెళ్ళొచ్చు. చాలా బాగుంది కదా వ్యూ వచ్చేసి, ఎంత బాగుందో. మ్యాప్రో గార్డెన్ అనమాట, ఇది మన మెయిన్ టాపిక్. సో నేను అవన్నీ చెప్పాను, అవన్నీ వెళ్తేనే కానీ ఇక్కడికి రాలేము మనం. ఇక్కడ మ్యాప్రో ఐటమ్స్ అంటే మీకు అక్కడ కనిపిస్తుంది కదా స్ట్రాబెర్రీ, ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తాయి. మార్కెట్లో కూడా మనకి క్వాలిటీ ఐటెం అనేది ఇక్కడే ఎక్స్పోర్ట్ అవుతుంది. స్ట్రాబెర్రీ దాని సైజు అవన్నీ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది వీడియోలో. చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లంబసింగి, మారేడుమిల్లి కూడా స్టార్ట్ చేశారు అంటే ఫార్మింగ్ అనేది. అక్కడికైతే నేను వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళాను కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్వాలిటీ ఐటమ్ అండి ఇది, అసలు చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా రెస్టారెంట్స్ కూడా ఉంటాయి, అందులో కూడా మనకి దొరుకుతాయి. ఈ మ్యాప్రో గార్డెన్లో కూడా రెస్టారెంట్ ఉంటుందండి. మీకు అక్కడ అన్నీ ఒకే చోట కనిపిస్తాయి అన్నమాట. మనం అక్కడే తినేసేయచ్చు ఫుడ్ కూడా. సో ఇది వచ్చేసి గార్డెన్ ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. ఇవి వచ్చేసి ఐటమ్స్, ఈ ఫ్రీ ఐటమ్స్ పెడతాడండి, మనం టేస్ట్ చేయొచ్చు. నేనైతే చాలాసార్లు వెళ్ళాను, చాలామంది వస్తారు విజిటర్స్. అసలు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలతో బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ప్లేసెస్ అనేవి చాలా బాగుంటాయి. మనం ఎక్కువ ఎన్విరాన్మెంట్ని దగ్గరగా చూపిస్తేనే వాళ్ళ ఫోన్స్ దూరంగా ఉంటారు, అంతా ఎంజాయ్ చేస్తారనమాట. బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, వెళ్ళడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. సో ఇయర్లో వన్స్
మంత్ ఒక శాలరీ పక్కన పెట్టుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. సో వీడియోస్ అసలు ఆ వ్యూస్ కానీ లైక్స్ కానీ ఏమీ రావట్లేదు. మీరు ఏమైనా నాకు కొంచెం సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. చాలా బాగా నేను ఇదే కాదు చాలా ప్లేసెస్కి వెళ్ళాను. సో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను మిగతా ప్లేసెస్ కూడా వెళ్ళాను. ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ వస్తాయి అన్నమాట. చూస్తారు కదా స్ట్రాబెర్రీ సైజ్ అనేది ఎలాగ ఉందో, క్వాలిటీ మీకు అక్కడే అర్థమైపోతుందన్నమాట. అంత సైజులో ఉండేవి మనం అక్కడే చూడగలము. క్వాలిటీ ఐటెం అనేది ఎక్స్పోర్ట్ కూడా మంచి ఎక్స్పోర్ట్ కూడా అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి గార్డెను, ఇక్కడ నుంచే మనకి ఎక్స్పోర్ట్ అవుతాయి ఎక్కువ మోతాదులో. ఈ మ్యాప్రో గార్డెన్లోని మనకి ఐటమ్స్ కూడా మనకు ఆల్ ఓవర్ ఇండియా దొరుకుతాయి. మ్యాప్రో అనేది ఒకసారి గూగుల్లో చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను. బాయ్.